ఇవ్వబడిన యానకంలో 220 ఇక్కడ మనకి 220 పౌండ్ పుణ్యం ఇచ్చాడండి. అలానే 440 మీటర్ పర్ సెకండ్ వేగం ఇచ్చాడండి. అంటే సెకండ్కి 440 మీటర్లు స్పీడ్తో వెళ్తుంది. అయితే ఆ యానకంలో ప్రయాణించే ధ్వని తరంగం యొక్క తరంగ దైర్ఘ్యాన్ని కనుక్కోమన్నాడు. ఆ తరంగం యొక్క తరంగ దైర్ఘ్యం ఇప్పుడే చెప్పుకున్నాం మనం. తరంగ దైర్ఘ్యాన్ని దేంతో కంపేర్ చేసాం మనము? దూరంతో కంపేర్ చేసాం, అంతేనా? ఓకే, సో దూరం ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా, లేదా మనకి ఇక్కడ ధ్వనికి సంబంధించిన ఫార్ములా నేర్చుకున్నాం ఇప్పుడే. ఏంటి? ధ్వని వేగం స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ v ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా న్యూ అనేసి, అంతేనా? లాంబ్డా న్యూ అంటే ఇక్కడ వేగం మనకి ఆల్రెడీ ధ్వని వేగం ఇచ్చాడు. వాడు ఎంత ఇచ్చాడు? 440 మీటర్ పర్ సెకండ్ ఇచ్చాడు. ఇవి ఎప్పుడు కూడా మీటర్ పర్ సెకండ్ లో ఉండాలండి. పౌండ్ పుణ్యం అనేది హెడ్జెస్ లో ఉంటే అది మీటర్ పర్ సెకండ్స్ లో ఉండాలి. ఓకే, సో లాంబ్డా మనకు తెలియదు, అదే మనకు ఫైండ్ చేయమన్నాడు తరంగ దైర్ఘ్యం. ఓకే, సో లాంబ్డా ఇంటూ న్యూ వేవ్ ఎంత ఇచ్చాడండి? 220 ఇచ్చాడు. ఇప్పుడు ఈ 220 ఇక్కడ ఏం చేస్తుంది? లాంబ్డాని మల్టిప్లై చేస్తుంది. ఈజీ కూడా వస్తే ఏమవుతుందండి? డివిజన్ అవుతుంది. అంటే లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 440 బై ఏమవుతుంది? 220 అవుతుంది. 220 1s 220 2s. సో లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 2 వచ్చింది. ఈ 2 అనేది ఏంటి? మీటర్సా సెంటీమీటర్సా? ఇవి ఈ 440 దేంట్లో ఉన్నాయండి? మీటర్ పర్ సెకండ్స్ లో ఉన్నాయి. హెడ్జెస్ అనేవి ఎప్పుడు కూడా ఈ హెడ్జెస్ అనేది ఎలా వస్తుందంటే 1/సెకండ్ వస్తుందండి. 1/సెకండ్ అని వస్తుంది. ఎందుకంటే పౌండ్ పుణ్యం ఈజ్ ఈక్వల్ పౌండ్ పుణ్యం ఎల్ న్యూ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటి? 1/t కదా, అంటే 1/సెకండ్ అని వస్తుంది అక్కడ మనకి ప్రమాణాలు అనేది. అందుకే ఇక్కడ 1/సెకండ్ అని తీసుకుంటే సెకండ్ కి క్యాన్సిల్ అయితే ఏమొస్తుంది? ఇక్కడ మీటర్ వస్తుంది. కాబట్టి ఇక్కడ మనకి ఈ లాంబ్డా అనేది ఏమవుతుందంటే మీటర్స్ అవుతాయి. ఓకే, సో 2 మీటర్స్ అనేది అవుతుంది.